నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు త్రిజగద్గురు పీఠం చైర్పర్సన్, అలాగే వారసురాలైన మైలవరపు నాగమణి గారు. మరి అమ్మ మన స్టూడియోకి రావడం జరిగింది కాబట్టి మనకున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, మరి ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో అన్ని తిథులు మంచివే అమ్మ, ఆషాఢ మాసంలో కూడా అన్ని తిథులు మంచివే. మరి ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు రాబోయే శనివారం అమావాస్య రాబోతుంది. అవునవునవును. శ్రావణ మాసం అమావాస్య ప్రాముఖ్యత కలిగింది అని విన్నానమ్మా. మరి ఈ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారమ్మా. అవును. మరి ఈ రోజుకు ఎందుకంతటి ప్రాముఖ్యత? ఓకే, దాని గురించి తెలియజేయండి. మంచిదండి. చాలామంది అమావాస్య అది పనికిరాని రోజు, అది అంటే ఆ తిథి అనేది విసర్జించాల్సిన రోజు తిథి అని చాలామంది అపోహపడుతుంటారు. అవునమ్మా. కానీ అమావాస్య కూడా చాలా పర్వదినం. ఆ రోజు కూడా మనం ఆచరించవలసిన నోములు, వ్రతాలు, చాలా విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి. దేవతా సంబంధించింది కానీ అంటే మనం చనిపోతారు కదా పెద్దలమ్మ, పితృదేవతలకు సంబంధించిన రోజులు కానీ చాలా ఉన్నాయి. అమావాస్య రోజున కూడా చాలా పర్వదినాలు ఉన్నాయని మనకి పోలాల అమావాస్య అనేది తెలియజేస్తుంది. ఓకే అమ్మా. ముఖ్యంగా మరి ఈ పోలాల అమావాస్యకి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు. అసలు ఆ రోజు ఏం చేయాలమ్మా? అంటే ఏ దేవుణ్ణి పూజించాలి, అసలు ఏం చేస్తే మంచిది? చాలా మంచి విషయం. ఏ దేవుణ్ణి పూజించాలి, ఏం చేయటానికన్నా ముందు ఈ పోలాల అమావాస్య రోజున ఒక వ్రతం అనేది చేసుకుంటాం మనం. వ్రతం చేసుకుంటాం. దేనికి సంబంధించింది? బిడ్డల క్షేమం కోసం వ్రతం చేసుకోవటం అనేది జరుగుతుంది ముఖ్యంగా. కాబట్టి అందుకే పోలాల అమావాస్యగా దీన్ని పిలవటం జరుగుతుంది అనమాట. ఒకానొక ఊళ్ళో ఒక రాజుకి, ఆ ఊళ్ళో తనకి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకులు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, మంచి పొజిషన్లో ఉన్నారు. 7 వివాహాలు చేశాడు ఆయన. వివాహాలు చేసిన తర్వాత ఆ ఊరు గ్రామ దేవత అయిన పోలాలమ్మ తల్లిని వాళ్ళు వంశపారపర్యంగా ఆరాధన చేసుకోవటం అనేది జరుగుతుంది. ఆరాధన చేసుకొని జాతరలాగా చేసుకుంటారు ప్రతి సంవత్సరం. ఊళ్ళో జాతర చాలా రెగ్యులర్ గా పాటించేవన్నీ చేస్తూ ఉంటారు. అవును, కరెక్టే అమ్మా. చేసుకుంటూ ఉంటే ఇట్లా క్రమేపీ వాళ్ళు ఈ 7వ అతనికి కూడా వివాహం అయి కొద్ది సంతానం పుట్టారు. ఒక బాబు పాప పుట్టిన తర్వాత వీళ్ళు ఆ సంవత్సరం అమ్మవారికి జాతర చేయాలన్న ఇదిలో అన్ని కార్యక్రమానికి కావాల్సినవన్నీ ఉత్సవంగా అన్నీ ఏర్పాటు చేసుకుని ఇంకా వెళదామనుకుంటున్నారు అమ్మవారి దగ్గరికి. వెళ్ళాలన్న నేపథ్యంలో ఈ 7వ అతని బిడ్డ అనేది చనిపోవటం అనేది జరుగుతుంది అదే రోజున. ఓకే ఓకే ఓకే. ప్రతి సంవత్సరం వాళ్ళు ఇట్లా ఏర్పాటు చేసుకోవటం. ఈ 7వ అతని కుమారుడు కానీ కూతురు కానీ బిడ్డ నష్టం జరగటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతుంది. జరుగుతుంటే ఈ మిగతా వాళ్ళు అత్తగారు, మామగారు కానీ, ఈ తోడబుట్టిన అన్నదమ్ములు కానీ, తోడుకోడళ్ళు ఈ అమ్మాయిని ఇంత చేసుకుంటున్నాము, ఇన్నేళ్ళు అయింది, 7 ఏళ్ళు అయిపోతుంది వరుసగా కూడా. 7 ఏళ్ల నుంచి కూడా ఇదే కంటిన్యూ అవుతోంది. నీ వల్లే మేము ఈ వ్రతం చేసుకోలేకపోతున్నాము, అని కొలవలేకపోతున్నాము, జాతర చేసుకోలేకపోతున్నాము అని నిందిస్తున్నారు. నిందిస్తుంటే పాపం తన చేతిలో ఏముందండి, బాగా పాప కుళ్ళి ఏడుస్తుంది. ఏడుస్తుంటే ఇక 7వ రోజున కూడా వచ్చేసింది, 7వ సంవత్సరం కూడా వచ్చేసింది. ఆ రోజున కూడా జాతరకి సంబంధించి అన్నీ మొదలుపెట్టారు. మొదలుపెట్టగానే ఆ రోజు కూడా బిడ్డ పోయింది. బిడ్డ పోతే ఆ విషయాన్ని పైకి తెలియనీయకుండా ఈ 7వ కోడలు దుఃఖాన్ని తనలో తనే దిగమింగుకుని ఆ శిశువుని అట్లాగే ఉంచేసేసి ఇంట్లో అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలు చెప్పకుండా పాల్గొంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళతో పాటు ఏమి తెలియని దానికి మళ్ళీ లోపల కుళ్ళిపోతూ ఆ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం అంతా ముగిసింది. రాత్రికి ముగిసిన తర్వాత ఇంటికి చేరుకుని ఆ బిడ్డని ఎత్తుకుని ఆ దుఃఖాన్ని, ఆ బాధని తట్టుకోలేక ఆ తల్లి పోలాలమ్మ తల్లి గుడికి వెళ్ళి ఆ అమ్మవారి సన్నిధిలో బిడ్డను పడుకోబెట్టి ఏకధాటిగా ఏడుస్తుంది పాపం, కంటికి మింటిగా ఏడుస్తుంటే పోలాలమ్మ తల్లి గ్రామ సంచారం ఒకసారి చేసి గుళ్ళోకి ప్రవేశించేటప్పటికి ఈ తల్లి దుఃఖంతో రోధిస్తుంటే మామూలు మానవ రూపంగా, ఒక ముత్తైదు రూపంగా వచ్చి, బిడ్డ ఎందుకు నువ్వు ఇట్లా దుఃఖిస్తున్నావు, ఏమిటి ఈ బిడ్డ ఏమిటి అని అడిగితే, అమ్మ ఇట్లా జరుగుతోందని
తన విషయం మొత్తం చెప్పింది. ఇట్టా నీ బిడ్డల్ని పోగొట్టుకున్నాను, ఇట్టా నిందల పాలయ్యాను, అందరు నన్ను నిందిస్తున్నారు అని చెప్పి అన్నదన్నమాట. అన్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, అమ్మవారు కదా, పొలాలమ్మ తల్లి కదా, ఏం కాదు, నీకేం ఇబ్బంది లేదు, ఇదిగో ఈ అక్షింతలు తీసుకెళ్ళి నువ్వు ఇది వరకు ఖననం చేసింది కదా 6 బిడ్డల్ని, అక్కడికి కూడా వెళ్ళి ఈ అక్షింతలు జల్లు, ఇదిగో ఈ అక్షింతలు నువ్వు ఇలా ఇతని మీద కూడా జల్లు అనగానే అమ్మవారి అనుగ్రహంతో ఈ చనిపోయిన బిడ్డ ఆ యొక్క మిగతా 6 బిడ్డలు కూడా లేచొచ్చారు. లేచి రాగా అప్పుడు ఆనందంగా ఆ అమ్మ ఏం చెప్పిందంటే, ఇవి ఇస్తూ నువ్వు ఈ పోలాల అమావాస్య రోజున, ఈ రోజున నువ్వు ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని అనేది ఆచరించు. నీకు పోలాల అమావాస్య వ్రతం అనేది నీకు విధి విధానంగా నేను చెప్తున్నాను, ఈ వ్రతాన్ని నువ్వు తప్పకుండా ఆచరించు. అలాగే ఎవరైతే బిడ్డలు కోల్పోతున్నారో ప్రపంచంలో నీతో పాటు నీలాగా దుఃఖించే వాళ్ళు చాలామంది ఉంటారు. గర్భస్రావాలు అయ్యేవాళ్ళు కానీ, పిల్లలు పుట్టటం పోవటం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేయి. అప్పుడు బిడ్డలు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉంటారు. వాళ్ళకి ఆయుర్దాయం లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఆయుర్దాయం అనేది కలిగి పూర్ణాయుషుతో ఉంటారు. కాబట్టి ఇది బిడ్డల కోసం చేసుకునేది ఈ వ్రతము. కాబట్టి ఈ వ్రతాన్ని నువ్వు ఆచరించమ్మా అని అమ్మ చెప్పింది. చెప్పటం వల్ల ఈ బిడ్డలు లేచి వస్తే ఈ బిడ్డలందరినీ తీసుకుని ఊళ్ళోకి వెళ్ళింది సంతోషంగా, ఆనందంగా. వెళ్ళేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమిటి ఇట్లా జరిగింది, ఎట్లా అని అంటే అప్పుడు అమ్మ గురించి చెప్పింది. ఇట్టా నేను బిడ్డను వేసుకుని ఇట్టా నేను వెళ్ళాను, అమ్మ ఇట్టా వచ్చారు, వచ్చి నాకు ఈ విషయం చెప్పారు. అమ్మ ఆశీస్సులతో ఆవిడ అక్షింతలు ఇవ్వగా నేను ఇట్టా జల్లాను, జల్లగానే వాళ్ళు కూడా లేచొచ్చారు. కాబట్టి 7 బిడ్డలతో ఇట్టా వచ్చాను. నీ కుటుంబ సభ్యులకి, గ్రామస్తులకి, బంధువులకి అందరికీ చాలా ఆనందంగా చెప్పుకుంది. అప్పటి నుంచి ఇది ఆవిడ యొక్క ఆచర్యం తీసుకుని ఎవరైతే ఈతి బాధలతో ఉన్నారో, ఈ బిడ్డల నష్టం అయితే ఎవరికైతే జరుగుతుందో అలా ఈ వ్రతాన్ని అప్పటి నుంచి ఆచరించుకుంటూ వస్తున్నారు. అట్లాగే కాకుండా అమ్మ ఆ వ్రతానికి ఏదైనా పేరుందమ్మా? పోలాల అమావాస్య వ్రతం. వ్రతం పేరే పోలాల అమావాస్య వ్రతం. అయితే ప్రధానంగా ఏంటంటే, ఒకవేళ బిడ్డల నష్టం జరిగినా జరగకపోయినా ఇంట్లో బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళ ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డల క్షేమం కోసం, అంటే ఎప్పుడు ఎవరికి ఏ ఆపద లేకపోతే బాలారిష్ట దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ, జాతక సమస్యల వల్ల దోషాలు కానీ, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మనకి యాక్సిడెంట్ల వల్ల కానీ ఏదన్నా, చూడండి మనం వార్తల్లో రకరకాలుగా వింటూ ఉంటాం కదండి. బిడ్డల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఒకే రకంగా కృష్ణ నదుల్లో పడి అగ్ని ప్రమాదాల వల్ల కానీ, యాక్సిడెంట్ల వల్ల కానీ, ఉత్తరోత్తర ఎవరికి ఏ విధి లిఖితం ఎలా రాసుంటో తెలియదు కదమ్మా. అందుకుని ముందుగానే ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని కేవలం బిడ్డల క్షేమం కోసం చేసేది. కాబట్టి ఈ వ్రతాన్ని సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఆ పార్వతీదేవి అందన్నమాట, ఇట్లా ఉంటారు స్వామి, నేను చూడలేకపోతున్నాను వాళ్ళ బాధని, వీళ్ళు అద్భుతంగా ఆచరించే ఏదైనా వ్రతాన్నో పూజనో ఏదో ఒకటి చెప్పు, మన ఇద్దరం కలిసి వీళ్ళందరినీ ఇట్లా వదిలేస్తే ఎట్టాగు అని చెప్పి అమ్మ అడిగినప్పుడు స్వామి చెప్పారు. స్వామి చెప్పటం వల్ల ఈ పోలాలమ్మ తల్లి మళ్ళీ ఈ గృహిణికి కూడా చెప్పటం వల్ల అలా ప్రాచుర్యం పొందింది. ఇది ఏమైనా ఖర్చుతో కూడుందే అమ్మ, లేకపోతే మనము జనరల్గా ప్రతి పూజకి హోమానికి మనం జనరల్గా వాడుతూ ఉంటాము. అవునవును. ఎక్కువ ఖర్చుతో కూడిందా, లేకపోతే నార్మల్గా గుళ్ళో ఒక పూజ చేసుకున్నట్టు చేస్తే సరిపోతుందా, అంటే విధి విధానం? అవునవును. అయితే దీనికి ప్రత్యేకత ఏంటంటే, మరి భగవంతుడు కంద పిలకలు చిన్న చిన్న ఉంటాయి. కంద పిలకలు అంటే భూమిలో నాటేటప్పుడు విత్తనంగా ఇంతంత పిలకలు అమ్ముతారు. మనకి ఈ బ్రాహ్మణ విధి విధానంలో ఒడుగు టైంలో కూడా ఈ కంద పిలకని ఆ విధి విధానంలో వాడటం అనేది జరుగుతుంది. కంద పిలక. ఆ కంద పిలకని ప్రధానంగా భగవంతుడిగా పెట్టి పూజా మందిరంలో పూజించడం అనేది చాలా విశేషం. ఇంకోటి ఏంటంటే, మనం ఉట్టేప్పుడు మనం దారాలు పోసి పువ్వు కానీ తమలపాకు కానీ ఏదన్నా కట్టి ఆ రక్షని తోరాలు కట్టుకుంటాం కదా చేతులకి పూజ చేసుకుని. ఇక్కడ తోరాల విషయంలో పసుపు కమ్మును కడతారు.
ఆ పశువు కొమ్ము కట్టి ఆ తోరాలకు పూజ చేసి ఆ తోరాలు కట్టుకోవటం అనేది ఇక్కడ విధి విధానం. ఒకటి కందపిలకకి విశేషంగా పూజ చేయటము, ఒకటేమో పశువు కొమ్ముతో కట్టిన తోరాలని వాడుకోవటం అనేది విశేషం. ఇది మనంతకు మనం కుటుంబంగా ఇంట్లోనే చేసుకోవచ్చామా, లేకపోతే ఖచ్చితంగా గుడికి వెళ్ళే చేయాలా? కుటుంబంలో ఇంటిలోనే చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా విశేషంగా మనం క్షేత్రానికి వెళుతున్నామంటే అక్కడ చేసుకోవచ్చు. కానీ ఇది ఒక వ్రతం కాబట్టి మనం తప్పకుండా బ్రాహ్మణ్ణి నియమించుకొని ఆయన ముక్కుతగా, అంటే మనం అందరం మనం రోజు దైనందిక పూజలు అయితే మనం చేసుకోగలం. ఇది ఒక వ్రతం కాబట్టి, ఒక ఆచారంతో, ఒక సనాతన ధర్మంలోంచి వచ్చింది కాబట్టి, అందులోనూ మంత్రోక్తంగా చేసేది కాబట్టి కొన్ని అంటే సంకల్పం. ఆ పొలాల అమావాస్య సంకల్పం ఉంటుంది కదా వ్రతానికి, ఆ సంకల్పం చెప్పటం కానీ అది అయ్యగారైతే బ్రాహ్మడైతే చెప్తాడు కాబట్టి ఒక బ్రాహ్మణ్ణి నియమించుకొని ఈ వ్రతం చేసుకోవటం అనేది మంచి పద్ధతి. మంచి పద్ధతి. ఈ రోజున కూడా నియమనిష్టలు ఏంటంటే ఒంటి పూట భోజనం చేయటం, వ్రతం అయ్యేదాకా ఏమి తినకుండా ఉండటం, వీళ్ళంత వరకు కుటుంబ సభ్యులందరూ ఈ వ్రతంలో పాల్గొనటం, పిల్లల క్షేమం కోసం ఈ వ్రతాన్ని చేసుకోవటం, ఇదంతా చాలా మంచి పద్ధతి. ఇదే రోజున ఈ పవిత్రమైన పొలాల అమావాస్య రోజుని నందీశ్వరుడు జన్మదినం కూడా ఆయన అంటారు. ఆయన నందీశ్వరుడు కూడా పుట్టారు ఇదే రోజున అని కూడా అంటారు. చాలా విశేషమైంది. పల్లెటూర్లలో అయితే ఈ పొలాల అమావాస్య రోజున ఎవరైతే వాళ్ళకి పశు సంపద ఉందో, గేదెలు కానీ ఆవులు కానీ, లేకపోతే కొంతమంది గుర్రాలు అవి కూడా పెంచుతూ ఉంటారు కదండి, వాళ్ళకి వాటికి కానీ విశేషంగా కడిగి వాటిని శుభ్రంగా చక్కగా గులాంలు జరి చక్కగా అలంకరణ చేసి పశువులకు కూడా మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం అనేది జరుగుతుంది. ఎందుకంటేనమ్మా శ్రావణ మాసం అనేసరికి కొన్ని అపరాల పంటలు మనకి చేతికొచ్చే సమయం. అంటే తొలకరి పంటలు వేస్తారు, తొలకరి పంటలని కొన్ని ధాన్యాలు మనకి చేతికి రావటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఎద్దులు అవి ఉన్నప్పుడు వాటికి శ్రమ ఇవ్వకుండా ఈ రోజున పూజించి వాటికి ఇష్టమైన దాణాన్ని ఏదైనా తవుడు ఉలవలు కానీ ఏదైనా గుగ్గిళ్ళు లాంటివి కానీ ఏమన్నా తయారు చేసి, అరటిపళ్ళు కానీ గోవులకైతే ఇట్లాంటివన్నీ గోవులకు ఇష్టమైన ఆహార పదార్థాలు పెడుతూ, తర్వాత ఏంటంటే వాటిని ఈ రోజున వ్యవసాయానికి వినియోగించుకున్న పాప శ్రమ లేకుండా వాటికి విశ్రాంతి ఇవ్వటం కూడా ఈ అమావాస్య రోజున రైతులు చేస్తూ ఉంటారు. ఒక రకంగా ప్రకృతి పండగని కూడా మనం అనొచ్చమ్మా. చాలా చాలా విశేషమైంది ఈ పొలాల అమావాస్య. ఈ పొలాల అమావాస్య రోజున మనం వ్రతం చేసుకుంటున్నాము. ఎవరిని ఉద్దేశించి చేస్తారంటే శివపార్వతులకి కలిపి చేస్తారు. వాళ్ళిద్దరికీ కలిపి ఈ కందపిలక నుంచి ఈ వ్రతంలో శివపార్వతుల ఫోటో పెట్టుకోవచ్చా? ఫోటో కానీ కొందరు ఎవరి ఇళ్లలోనే శివపార్వతులు విగ్రహమూర్తులు మొదటి చేస్తూ ఉంటారు కదా, అలా ఒకవేళ లేకపోతే గౌరీ రూపంగా పశువు ముద్దతో అమ్మవారిని చేసి శివుడి ఫోటో ఏదైనా పశువు ముద్దతో గౌరీదేవిని పెట్టడం అనేది చేయాలి. గణపతి పూజ దగ్గర నుంచి యథావిధిగా అన్నీ చేస్తారు. అయ్యగారు అయితే గణపతి పూజ ఇవన్నీ చేస్తారు. విశేషంగా క్షేమం కోసం ఏదన్నా విశేషంగా హోమం కూడా చేసుకుంటే చాలా మంచి పద్ధతి. ఈ రోజున అమావాస్య రోజున విశేషమైన హోమం ఏదైనా ఉంది, లేదు జాతక పరిశీలనగా మీరు ఏమైనా జాతక పరిశీలన చేస్తే పిల్లలకి ఏదైనా గణాలు ఉన్నాయి అని కనుక మీరు జ్యోతిష పండితుడు కనుక ముందే చెప్పున్నారనుకోండి, ఏదైనా అపమృత్యుంజయ హోమం కానీ మృత్యుంజయ హోమం కానీ గణపతి హోమం కానీ ఇలాంటివి విశేషంగా చేసుకోవటం కూడా చాలా మంచిది. ఈ రోజున ఇతరస్తులైతే తినేవాళ్ళు అయితే కనుక మధుమాంసాలు తింటాం కానీ అట్లాంటివన్నీ నిషిద్ధం. జనరల్గానే అమావాస్య రోజు తినరు. ఒకవేళ మనం ముందు జాగ్రత్త కోసం చెప్పాలి కానీ ఇవన్నీ నిషిద్ధము. ఏదైనా మీరు గ్రామ దేవతలు కనుక ఉంటే కనుక, అంటే అప్పుడు పోలాలమ్మ తల్లి చేసింది కదా, వాళ్ళ ఊరికి పోలాలమ్మ తల్లి ఉంది కదా, కాబట్టి మీరు ఏదైనా గ్రామ దేవతలు ప్రత్యేకంగా అమ్మవార్లు ఉన్నారనుకున్నప్పుడు ఆ దేవాలయాలకు కూడా వెళ్ళి మీరు ఉదయం వ్రతాలు చేసుకున్నా కూడా మీకు అనుకూలంగా ఉదయం నుంచి సాయంత్రంలో ఒకవేళ నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే 4 వైపులా నలుగురు వెళ్ళి ఈ పూజాది కార్యక్రమాలు చేసుకోవటం అనేది మంచి పద్ధతి. సాయంత్రం పూట కూడా కొద్దిగా పూజ మళ్ళీ కొద్దిగా బ్రాహ్మడు పొద్దున చేసి వెళ్ళిపోయినా సాయంత్రం కూడా మళ్ళీ ధూపదీప నైవేద్యాలు హారతులు మీరు ఇచ్చుకొని ఏకభక్తి ఉండి భోజనం చేయటం అనేది మంచి పద్ధతి. విధి విధానంగా అయ్యగారు చేస్తారు.
ఎవరైనా బిడ్డలు నష్టం జరుగుతుంది, గర్భస్రావాలు అవుతున్నాయి, లేకపోతే మాకు జాతకపరంగా ఏమన్నా బిడ్డలకు ఏదైనా గండం ఉంది అని భయపడేవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ పోలాల అమావాస్య రోజున ఈ వ్రతం చేసుకుని ముఖ్యంగా మీ బిడ్డల క్షేమాన్ని, ఆయుష్ని కోరుకోవటం, తర్వాత వాళ్ళు సిరి సంపదలతో తొలజోగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వ్రతాన్ని తప్పకుండా అందరూ ఆచరించాల్సిన ముఖ్యమైన వ్రతం అమ్మ పోలాల అమావాస్య వ్రతం. ఓకే అమ్మ. అసలు మరి శ్రావణ మాసంలో వచ్చే ఈ పోలాల అమావాస్య గురించి, దాని యొక్క విశిష్టత, ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం, లేదా ఆ రోజు పాటించవలసిన వ్రతం కానీ, చేయవలసిన వ్రతం కానీ, దీని గురించి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. మంచిదమ్మా.